శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం సింగర్ చిన్మయి మరొకసారి ట్వీట్ వివాదం తలెత్తుతోంది. ఎవరైతే వైరముత్తుకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ట్వీట్ చేశారో వారందరినీ కూడా వారందరి పైన మండిపడటం జరిగింది. ఎందుకు మీకు అసలు అంత అవసరం ఏంటి? అతని పైన ఆల్రెడీ ఆరోపణలు ఉన్నప్పుడు అని చెప్పేసి తన ఆవేదన అనుకోవాలో తనైతే క్లియర్‌గా మాట్లాడటం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే కళ వేరు, వ్యక్తిగతంగా ఉండే నిందలు వేరు కదా! ఇప్పుడు వైరముత్తుకి నిజంగా మంచి రైటర్ అతను, డౌటే లేదు. చాలా అద్భుతంగా రాస్తాడాయన. ఆవిడకొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళందరినీ మనం వదిలేసామా? పోనీ మనం ఏమైనా పబ్లిక్‌గా చెప్పుకున్నామా? ఆవిడకి వైరముత్తుతో ఒక ఇన్సిడెంట్ అయిందన్నారు. తర్వాత అదేదో పాస్‌పోర్ట్ దొరకలేదని చెప్పింది ఆవిడ. చాలా ఇళ్ళు మారాము. నేను అది ప్రూఫ్ చూపించడానికని. ఇంతవరకు ప్రూఫ్ బయటికి రాలేదు. ఓకే. ఇప్పుడు వైరముత్తుకి వచ్చిన నష్టం లేదు. ఇప్పుడు దానివల్ల ఈవిడకి కలిగిన లాభం లేదు. ప్రతి దాని మీద ఆవిడ స్పందిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయనకి ఒక జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు కేంద్రం. ఇచ్చినప్పుడు వైరముత్తు ఏమన్నాడు ఆయన? జ్ఞానపీఠ అవార్డు వచ్చిన దానికంటే జ్ఞానపీఠ అవార్డు కమిటీలో తమిళ వాళ్ళు లేరని బాధపడ్డాడు. తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఉండే తేడా చెప్తున్నాం మీకు. వాళ్ళ భాషాభిమానం అలాంటిది. అయితే దాని మీద కమల్ హాసన్, రజనీకాంత్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఆయనకి అభినందనలు తెలియజేశారు. అవును, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు తప్పులు చేసిన హీరోయిన్స్ లేరా, హీరోస్ లేరా? వాళ్ళతో మీరు మాట్లాడడం మానేస్తున్నారా? మాట్లాడతారు కదా, అవసరమైతే వాళ్ళకి పనిచేస్తారుగా మీరు. ఒక్కటి అడుగుతానండి, మొత్తం ఇండస్ట్రీలో తప్పులు చేయని వాళ్ళు ఓన్లీ వైరముత్తు ఒక్కడైనా? ఇంకా తప్పులు చేసిన వాళ్ళు ఉంటారా? దొరకనంతసేపు దొర, దొరికితేనే దొంగ. ఈయన ఇంకా దొరకలేదుగా, పబ్లిక్గా దొరకలేదుగా వైరముత్తు. పోనీ అలా కూడా అనుకుందాం. మీరు ఆరోపణ చేశారు, కరెక్టే, మీకు అయి ఉండొచ్చు, నేనేం కాదని అంటల్లా, బాధాకరమే. కానీ ఎవిడెన్స్ లేదని మీరే చెప్తున్నారు. ఇప్పుడు మనం తెలియకుండా మనం ఏది ఎవరిని సమర్థించలేము. ఇప్పుడు వైరముత్తుని కూడా మనం ఏం సమర్థించాం. ఓన్లీ ఆయన రైటింగ్స్, ఆయన ఒక కవిగా మనం అభినందిస్తాం. ఒక జ్ఞానపీఠ అనేది చాలా ఉత్తమ అవార్డు కాబట్టి దీన్నే చాలా కాంట్రవర్సీలు ఉండొచ్చు. అది నాకు అనవసరం, నేను వెళ్ళను నా జోలికి. ఒక తమిళ కవికి రావడం అనేది, అది కూడా అసలు సినిమా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేది ఆయనకే అర్థం కాలేదు. నేను ఒక సినిమా రచయితని, అంటే సాహిత్యం అనేది సినిమాలో రాసిన సాహిత్యం ఉంది అందులో, చక్కటి సాహిత్యం రాస్తారు ఆయన. కాబట్టి మరి చిన్మయి వీళ్ళందరినీ విమర్శించేంత గొప్ప ఆవిడ నాకు తెలియదు. ఒక రజనీకాంత్ని, ఒక కమల్ హాసన్ని, ఒక పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరికంటే అబోవ్ ఆవిడ నాకు తెలియదు. అది ఆవిడ చెప్పాలి. ఆల్ రైట్ మేడం. థ్యాంక్ యూ.